ఆమె నటించింది 2 సినిమాలు, కానీ టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 90s ముందు మిస్ ఇండియాగా, హీరోయిన్గా వెలిగిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరో వైఫ్గా స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆమె త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. నమ్రత శిరోద్కర్ అంటే ప్రస్తుతం చాలా మందికి మహేష్ బాబు భార్య అని మాత్రమే తెలిసేమో, కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ముంబైలో 1972 జనవరి 22న జన్మించిన నమ్రత 1993లో మిస్ ఇండియాగా ఎంపికైంది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ సందడి చేసింది. 1998లో జబ్ ప్యార్ కీ సే హోతా హై అనే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో వరుసగా సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. కన్నడలో చోర చిత్త చోర, మలయాళంలో ఎగుపున్న తారకన్ సినిమాల్లో నటించింది. 2000 సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన సినిమా ఆమె కెరియర్ని, వ్యక్తిగత జీవితాన్నే మలుపు తిప్పేసింది. వంశీ సినిమాలో ఆన్ స్క్రీన్ మహేష్తో రొమాన్స్ చేసిన నమ్రత ఆ తర్వాత ఆఫ్ స్క్రీన్ కంటిన్యూ అయిపోయింది. పరిచయం ప్రేమగా మారింది. 2005లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు వంశీ తర్వాత మెగాస్టార్తో కలిసి అంజీ సినిమాలో నటించింది నమ్రత. పెళ్ళయ్యాక ఇండస్ట్రీలో కొనసాగుతుందని అంతా అనుకున్నారు, కానీ 20 ఏళ్లుగా నటనకు దూరంగానే ఉండిపోయింది. మహేష్ బాబు చేస్తున్న వ్యాపారాలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటుంది నమ్రత. మహేష్ బాబు వేసుకునే దుస్తులు మొదలు ప్రతి అడుగు నమ్రత చెప్పినట్లే నడుస్తారు అన్నది ఇండస్ట్రీ టాక్. భర్త సినిమాల వ్యవహారాలు, వ్యాపారాలతో పాటు పిల్లలతోనూ టైం స్పెండ్ చేయటంలోనూ నమ్రతకు సరిలేనివ్వరు. కూతురు సితారా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ చూసుకునేది కూడా నమ్రతనే. ఇలా బిజీగా ఉండే నమ్రత త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో తన ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేసుకున్న పిక్స్. అప్పటి రోజుల్ని గుర్తు చేస్తూ లుక్లో చాలా మార్పులు చేసుకుంది నమ్రత. ఇప్పటి వరకు కనిపించని సరికొత్త లుక్లో ఫోటోస్ షేర్ చేసింది. పైగా ఏ లిటిల్ బిట్ ఆఫ్ పీచ్ ఎనర్జీ ఫర్ యూ ఆల్ అని పోస్ట్ పెట్టింది. దీంతో త్వరలోనే రీఎంట్రీ గురించి గుడ్ న్యూస్ చెబుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు ఘట్టమనే అభిమానులు. మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో మెరిసింది నమ్రత. ఆ సందడంతా చూసిన తర్వాత పాత రోజులు గుర్తొచ్చాయా, లేదంటే మళ్ళీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనే ప్లాన్లు ఉందా? ఈ లుక్ వెనక ఏముంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పైగా సలార్లో రాధారమగా శ్రీయారెడ్డి నటించింది. ఓజీలోనూ మంచి రోల్ చేస్తోంది. మరొక వైపు వరలక్ష్మి శరత్ కుమార్ విభిన్న పాత్రల్లో దూసుకెళ్తోంది. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగిటివ్ రోల్ అనే హద్దులు ఇప్పుడు అన్ని చిన్న పాత్రలు ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిందే. మరి అభిమానులు ఆశిస్తున్నట్లు నమ్రత శిరోద్కర్ రీఎంట్రీ ఉంటుందా? చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.